మత్స్యపురిలో ఉన్నానండి. ఇవాళ మత్స్యపురి ఏరియాలో బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ట్రాక్ట్స్ గాస్పుల్ ట్రాక్ట్స్ సువార్త పత్రికలు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ప్రార్థన చేయమని అడిగిన వరకు ప్రార్థన చేయాలి. మా చర్చికి ఫండ్ రైజింగ్ చేస్తున్నాం. చర్చికి ఫండ్ రైజింగ్ ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్, ఆగర్తిపాలెం, మైజర్గుంట. ఆగర్తిపాలెం ఎందుకంటున్నానంటే అది ఆగర్తిపాలెం ఫస్ట్ వార్డు, లొకేషన్ వచ్చి మైజర్గుంట పక్కనే. అందుకే కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారని ఆగర్తిపాలెం పెద్ద చర్చ్ కాడికి వెళ్ళిపోతారని మా చర్చ్ లొకేషన్ మైజర్గుంట ఆగర్తిపాలెం అని చెప్తున్నాను. సో ఇప్పుడు మత్స్యపూర్లో ఒక ఆయన డ్రాప్ చేశారు ఇక్కడ వరకును. ఇంకా అక్కడి నుంచి లెఫ్ట్ అండ్ రైట్ పెద్దపేట వెళ్తున్నాను. మత్స్యపూర్ పెద్దపేట. ఎందుకంటే ఏదో ఒక చర్చికి వెళ్ళే క్రైస్తవ సోదరులు మాత్రమే మా చర్చికి కట్టుకుంటున్నామండి, నిర్మాణం చేసుకున్నాం. ప్రపోజ్ చేసాము, నిర్మాణం కోసం ఫండ్ రైజ్ చేస్తున్నాము. సపోర్ట్ చేయండి అంటే చేయాలనుకునేవారు ఇష్టమైన వారు చేస్తారు, నో అనేవారు నో అంటారు. సో జనరల్గా అందరూ ఎంతో కొంత వాళ్ళు దేవుని పని కోసం చేస్తారు. ఇప్పుడు మనం మరి ఇచ్చినది దేవునికి అకౌంటబుల్గా దేవునికి లెక్కప్ చెప్తూ చర్చ నిర్మాణం చేసి యూట్యూబ్లో మళ్ళీ ఒక వీడియో చేసి చర్చ్ని యూట్యూబ్లో వేసామంటే వారికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఎస్, మన దగ్గర ఫండ్ రైజ్ చేశాడు, ఇదిగో మొత్తం మీద చర్చిని నిర్మాణం చేసి చూపిస్తున్నాడు, దేవుని స్తోత్రం అనుకుంటారు. అందుకే తాపత్రయపడుతున్నానండి. ప్రతి ఊరికి వెళ్తున్నాను. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం పెద్ద మనసుతోటి దయగల హృదయాలతోటి మాకు సపోర్ట్ చేయండి అని. సో మా మినిస్ట్రీ వచ్చేసి యేసు రక్తమే జయం మినిస్ట్రీస్ అండి. మినిస్ట్రీస్ పేరేమో యేసు రక్తమే జయం మినిస్ట్రీస్. చర్చ్ పేరు వచ్చేమో ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అంటే మా తండ్రి కట్టిన ఇల్లు. అది ఇప్పుడు వివిధ కారణాల వల్ల శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోద్దో తెలియదు. ఈ లోపల అది లిటిగేషన్ కూడా ఉంది ఒక్కళ్ళతోటి, కోర్టు లిటిగేషన్ ఇది వరకు. మరి మా తండ్రి అయితే సీరియస్గా ఫైట్ చేయగలడు. నా దగ్గరకు వచ్చేటడికి నేను జ్యేష్ఠుడిని మా తండ్రికి. లీగల్ హెయిర్గా నేను ఫైట్ చేయలే తప్ప కోర్టుకి వెళ్ళి కంటెస్ట్ చేసింది మా ఫాదరు. మా లాయర్ కొంచెం తెలివిగా నన్ను తప్పించేశాడు కేసు నుంచి. కోపిటిషనర్గా నేను ఉండాలి, నన్ను తప్పించేశాడు. అవతల వాళ్ళు తినిపించారు అంట మా లాయర్కి. నాకు సరిగా అవగాహన లేక నేను ఇన్సిస్ట్ చేయలేదు, నన్ను ఉంచండి అందులో కోపిటిషనర్ కానీ. సో నన్ను తప్పించేశారు. మా ఫాదర్ని కేసులో ఉండగా లేపేశారు. మా తమ్ముడేమో వైజ్ ఫీలో తెలియదు, మెంటల్ ఫీలో తెలియదు, వాళ్ళకే సపోర్ట్ చేశాడు. మా చిన్నమ్మలో వాళ్ళ కొడుకులు వాళ్ళకే సపోర్ట్ చేశారు. అదంతా పెద్ద దొంగలు బ్యాచ్. సో ఇప్పుడు అందరూ కలిపి నన్ను టార్గెట్ చేశారు అన్నమాట. అటు వాళ్ళు 10 లక్షలు ఇవ్వాలి, నేను అడిగాను. వెంజమూరు జాస్వా అని మా నైబర్ అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు కేసులో ఉన్నవాళ్ళు. మా ఫాదర్ చనిపోయాడు. ఇప్పుడు లీగల్ హెయిర్స్ సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరి నష్టపోయాం కదా.
మాకు తీవ్రంగా నష్టపోయిందండి ఒక అరెకరం. ఇప్పుడు అది మాకు పోయిన పొలం ఇప్పుడు ఈ రోజునుంటే 50 లక్షలే, 50 లక్షల 25 లక్షలు వస్తుంది. 50 లక్షల రేట్ని 25 లక్షలు పోయింది మాకు. అరెకరం పట్టుకొచ్చి మా బాబు ఇల్లు కట్టాడు. నేను అందుకే ఇంజమూరు చేస్తాను 10 లక్షలు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకో, నిన్ను అడిగేవాడు ఉండడు. నెక్స్ట్ అదే ల్యాండ్ వెనకాల చెరువుతో పెట్టారు వాళ్ళు మా ఇంటికి. చెరువులో ఉంది మా స్థలం కూడా ఇచ్చేస్తే క్లియర్గా. సో మనకి ఇంకా వాళ్ళతోటి జంజాటు ఉండదు, ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పాను. కానీ మా సొంతూళ్ళే, మా చిన్నాళ్ళే చెడిపోతున్నారండి, దొంగల బ్యాచ్ ఇది. అందు గురించి ఇక మరి నేను చర్చ్ కట్టాలంటే నా సొంత తమ్ముడు వ్యతిరేకం, నా సొంత చెల్లి వ్యతిరేకం, తమ్ముడు భార్య వ్యతిరేకం, చెల్లి మొగుడు వ్యతిరేకం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మచ్చిపురి, అది పరిస్థితి. సో అందుకు నేను ఇంకా ఇన్ని వ్యతిరేకాలతోటి కొంచెం ఇబ్బంది అని క్రైస్తవ సోదరులని సహాయం కోరుతున్నాను అన్నమాట, చర్చ నిర్మాణం కోసం. మరి ఎందుకు మరి దేవుని చిత్తమనే నేను ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నాను. కానీ అనుకున్న విధంగా ఫండ్ రైజ్ కావట్లేదు. 5, 10, 20 రూపాయలండి ఎవరు సపోర్ట్ చేసినా. 100 రూపాయలు ఇచ్చారంటే అద్భుతం, 200 రూపాయలు ఎవరైనా ఇచ్చారంటే రియల్లీ అద్భుతాల్లో అద్భుతం. 500 ఇచ్చారంటే ఇంకా అది 500 కనుక ఇచ్చారని కావాలన్నాను, భూమి తలక్రిందులు అయినట్టే. అది పరిస్థితి. అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మర్చిపోయి వచ్చాను. సో వీడియో ఇక్కడ వరకు క్లోజ్ చేస్తాను. ఇంతకీ నేను ఎవరు తెలియదు కదా. నా వెనకాల స్టార్ట్ చేసి ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్. నన్ను గుర్తుపెట్టారా? నేనేనండి, రాజబాబు మోసుగంటి. ఓకే, రాజబాబు మోసుగంటి. ఇసుక మాస్క్ తీసాను, గడ్డం చూసి తడుకు మీరు నన్ను చూసి వీడియో చూస్తేనే మొహం తిరిగిపడిపోతారు. అందుకే నేను గడ్డం చూపించదలుచుకోలేదు. 57 ఏళ్ళ వృద్ధుడిని, అది సమస్య. ఓకే, ఇక నేను మర్చిపోయి వచ్చాను. మొన్న సాటర్డే వచ్చాను. లూథరన్ చర్చ్ ఉంది, లూథరన్ చర్చ్ కూడా చర్చ్ వరకు అటు హీరోస్ వెళ్ళే రోడ్ నుంచి చర్చ్ వరకు ఫండ్ రైజ్ చేశాను. ఏదో కొంత సపోర్ట్ చేశారు సోదరులు సోదరిమణులు. ఇప్పుడు ఈవేళ ఈ ప్లేస్లో చేయాలి ఫండ్ రైజింగ్. ఈ ప్లేస్లో ఫండ్ రైజ్ చేసుకుని ఈవేళకి ఈ ప్లేస్లో ఫండ్ రైజ్ చేసుకుని బ్యాక్కి వెళ్ళిపోవడమే. సో మచ్చిపూరులో ఉన్న క్రైస్తవులందరూ దేవుని బిడ్డలను అందరినీ ప్రభు సమృద్ధిగా దీవించాలని, అలానే మచ్చిపూర్లో ఉన్న క్రైస్తవేతరులు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు కూడా దేవుని బిడ్డలే. ప్రభువుని ఎవరైతే నమ్ముకోలేదో అందులో చాలా నీతి న్యాయ యథార్థ ధర్మాలని మానవత్వానికి పెద్ద పెట్టేస్తూ గౌరవంగా బతుకుతుంటారు. సో వాళ్ళ వల్ల క్రైస్తవులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏ విధమైనటువంటి హాని ఉండదు, సమస్యలు ఉండవు. అది కూడా గ్రామానికి బ్లెస్సింగే కనుక వారు బ్లెస్సింగ్కి దోహదపడుతున్నారు. కనుక వాళ్ళు దేవుని సన్నిధి నుండి సమృద్ధి అయిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. వారు కూడా యేసుప్రభువు ఎవరో తెలుసుకోవాలి.
ప్రభు ప్రేమను వారు రుచి చూసి ఎరగాలి. అందరూ కూడా రక్షణ పొందాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకు వారిని కూడా మనం బ్లెస్ చేద్దాం, ప్రభు బ్లెస్సింగ్స్ కోద్దాం వారికి కూడా. అలానే ఎవరైతే హిందువుల నుంచి ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా యేసే నిజదేవుడని ధైర్యంగా సాక్ష్యం చెప్తూ ఇండియన్ క్రిస్టియన్గా మారిపోవాలని ప్రార్థించేద్దాం. ఇండియన్ క్రిస్టియన్గా మారడం ఎందుకు కోరుతున్నానంటే, వాళ్ళ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రభువుని నమ్ముకుని పరలోకానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇండియన్ క్రిస్టియన్గా వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేసుకుని ప్రభు కోసం సాలిడ్గా నిలబడాలని ఎందుకు కోరుతున్నా అంటే, అలాగే వాళ్ళు చేయడం వల్ల ప్రతి గ్రామానికి వచ్చి ఒకరిద్దరు అలా చేశారనుకోండి, వాళ్ళు మార్గదర్శకులుగాను ఆదర్శంగా ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ధైర్యంగా ప్రభువులోకి వస్తారు. ఆ విధంగా మెల్లమెల్లగా కొన్ని గ్రామాలు, కొన్ని రాష్ట్రాలు, అలాగా మొత్తం భారతదేశం ప్రభువుకి దృష్టికి అనుకూలమైనటువంటి ఆశీర్వాదం పొందుతుంది. యేసు ప్రభు భారతదేశాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే సో మాలాంటి వారి ద్వారా ఈ ఉన్న జరగబోయేదాన్ని ఆశీర్వాదం ఎలాగా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకోవాలి, మన దేశం ఎలాగ ఆశీర్వదింపడాలి కొంతవరకు అవగాహన కలుగజేసి చెప్పిస్తున్నాడు. సో అందుకు గాను మనం అందరూ కూడా యేసు ప్రభు ద్వారా బ్లెస్ అవ్వాలి అని చెప్పి మనం గ్రహించుకుని, సో అందరం కూడా ఈ మత్స్యపూరి గ్రామాన్ని ప్రభు ఆయన కోరుకున్న విధంగా, ఆయన చిత్తం ప్రకారంగా, ఆయనకి ఇష్టమైన రీతిగా ఆయన కృపను అనుసరించి సమృద్ధిగా దీవించమని ప్రార్థన చేద్దాం. సో మత్స్యపూరి గ్రామాన్ని ఎవరెవరైతే బ్లెస్ చేస్తున్నారో వారందరూ, వారి కుటుంబాలు కూడా నిజంగా ఆశీర్వదింపడాలని, క్రీస్తుకి ప్రియమైన బిడ్డలు అంటే హిందువుల్లో నుంచి ప్రభువుని అంగీకరించి ప్రభువుకి ఆరాధన చేస్తున్నటువంటి వారు, క్రైస్తవులు అందరూ కూడా ప్రియమైన బిడ్డలు. సో ప్రభువుని అంగీకరించకపోయినా కూడా నీతి న్యాయ యథార్థ ధర్మాలను అనుసరించి మానవత్వానికి విలువ కడుతూ చక్కగా మహోన్నతమైనటువంటి స్థితిలో హోందాగా బతుకుతున్న వారు కూడా ప్రభువుకి ఇష్టమైన బిడ్డలు. ఎందుకంటే వాళ్ళు నీతిగానే బతుకుతున్నారు, కానీ వారికి నిజదేవుడు ఎవరు తెలియక, అజ్ఞానంతో నిజదేవుని తెలుసుకోక వాళ్ళ పూర్వీకులు చూపించిన మార్గంలోనే వెళ్ళిపోతున్నారు. కనుక వాళ్ళకు కూడా నిజదేవుడు పరిచయం కావాలంటే ప్రభు అనుగ్రహం కావాలి. అందు గురించి మనం ప్రార్థన చేద్దాం. కొంతమంది ఆ పిచ్చోళ్ళు ఉంటారు, గబ్బిలేళ్ళు లాంటి వాళ్ళు, పందులు లాంటి వాళ్ళు, వానర సైన్యం, ఆ బ్యాచ్కి సంబంధించిన కేటగిరీలు ఉంటారు కొంతమంది. వాళ్ళని మనం ఏదో ఏలెత్తి చూపిస్తున్నామని కాదు, కానీ వాళ్ళని ఎవరు పిచ్చోళ్ళు చేస్తారంటే ఆ పొలిటికల్ పార్టీలు, బీజేపీ వాళ్ళు, ఇంకా జనసేన, ఈ పార్టీలన్నీ పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళని పిచ్చోళ్ళు చేస్తూ ఉంటారు. పార్టీల వల్ల ఏమీ ఆశీర్వాదం రాదండి భారతదేశానికి. ఏముంది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 3వ సారి వచ్చాడు, ఏముంది భారతదేశాన్ని ముక్కల కింద ఎడదీసి వదిలిపెట్టాడు. ఇన్విజిబుల్ డివిజన్ వచ్చిందా లేదా? సో నేనైతే భారతదేశం సౌత్ ఇండియా ఒక దేశంగాను, నార్త్ ఇండియా ఒక దేశంగా అయిపోతుంది, భారతదేశం పట్టిన శని వదిలిపోద్ది అనుకుంటున్నాను నేను. అది ఎవడో మొన్న ఉల్లంపూర్లో ఇలాగే వెళ్ళి గూగుల్ మ్యాప్ స్క్రీన్ షాట్ తీసి తమ్మునేల్ ఫోటో పెట్టి, నా ఫోటో పెట్టి చేస్తే దానికి కామెంట్గా, నువ్వు దేశాన్ని ఎడగొట్టమని అడుగుతున్నావు, నీ మీద కేసు పెడతాను అన్నాడు నాకు. నేను దేశాన్ని ఎడగొట్టమని ఎక్కడ అన్నానండి? మనం దేశం ఇడిపోతే బాగుంటుందని అనుకోకూడదా? ఇప్పుడు బీజేపీ వాడు వచ్చి సెక్యులర్ కంట్రీని సనాతనగా మారుస్తున్నాడు, సనాతనాన్ని పట్టుకొచ్చి రుద్దేస్తున్నాడు. మనం దేశం విడిపోవాలని అనుకోవడంలో తప్పులేదు కదా. వాళ్ళకి ఆ ఉద్దేశాలు ఉంటే మనకు దేశం విడిపోతేనే బెటర్. ఇటువంటి గోళ ఎందుకు ఎవరు పడతారు రా బాబు బీజేపీ తోటి సనాతన అయ్యాని అని అనుకోవడంలో తప్పులేదు కదా. ఆ ఉల్లంపూర్లో ఒక అతను నాకు యూట్యూబ్లో కామెంట్ పెడుతున్నాడండి బాబు, నా వీడియోకి కామెంట్ పెడుతున్నాడు, నా మీద కేసు పెడుతున్నాను, నాకు థ్రెటన్ చేస్తున్నాడు. హెరాస్మెంట్ టూ మచ్గా ఉంది నాకు. సో దయచేసి ప్రార్థన చేయండి. అతను ఏ ఐడితో వస్తున్నాడంటే కిరణ్ 24 క్రికెట్ అని ఏదో పెట్టాడండి ఐడి. మీ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, కిరణ్ 24 క్రికెట్ అంట. ఆ ఐడి తోటి నాకు కామెంట్లు రాస్తున్నాడు.
నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను నీ మీద, ఆ దరిద్రాలు మనకి ఎందుకండి అన్నాడు నాకు అతని కామెంట్లో. ఇలాగా క్రిస్టియన్స్ని, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ని అంటే హిందూస్ నుంచి క్రిస్టియన్ అయినటువంటి వారిని ఆశీర్వదించడం, ఆ క్రైస్తవత్వం అంటేనే ఒక దరిద్రం, ఆ దరిద్రం మనకి ఎందుకండి అంటున్నాడు ఆ కామెంట్లో. బాబు మాది దరిద్రాలు కాదు, నిజమైన ఆశీర్వాదం క్రైస్తవుల ద్వారానే వస్తుంది దేశానికి. క్రీస్తు కోసం దేశాన్ని సంపాదిస్తే, క్రీస్తు కోసం దేశాన్ని సంపాదించే వారిలో నువ్వు నేను ఉంటే మనం ఆశీర్వదింపడతాం. అఫ్కోర్స్ సైతన్ గడి దరిద్రం పట్టించుకుని ఏం పట్టిస్తాడు మరి, డబ్బు అందనేవాడు. ఇప్పుడు బీజేపీ కూడా అదే కదా, క్రైస్తవులను అందరినీ ఆకలి చావులు వదిలేసింది, డబ్బు అందనేవాడు. ఇప్పుడు దరిద్రులను ఎవరు చేస్తున్నారు, ఎవరిని చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు చేస్తున్నారు క్రైస్తవుని దరిద్రులుగా. మనమేమో క్రైస్తవులతో పాటు ప్రభువుని నమ్ముకున్న వారు అందరూ కూడా ఆశీర్వదింపబడాలి. అంత మాత్రమే కాకుండా నీతి న్యాయ యథార్థ ధర్మంగా మానవత్వానికి పెద్దపీట వేస్తూ చక్కగా హోందాగా బతుకుతున్న వారు కూడా ప్రభువుని తెలుసుకుని నిజంగా ఆశీర్వాదం పొందాలని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దరిద్రం ఎవరంట కడుతున్నారు, మనమా వాళ్ళే. ఇంక వాళ్ళు మారాలి కానీ మనం మారడం ఏంటండి? వాళ్ళది ఏదో పెద్ద ఉన్నతమైన స్థితి, మనది ఏదో పూర్ అనుకుంటున్నారు. మన దేవుడు నిజమైన దేవుడు యేసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ, మనం ఆరాధించే దైవం సత్యమైన దైవం. సో మనకి నిజంగా ఆశీర్వాదం వస్తుంది అనే ఒక విశ్వాసం, నమ్మకం. సో అది జరిగేది కూడాను, ప్రాక్టికల్గా జరుగుతుంది కూడాను. సో భారతదేశం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. ఏమంటారు? చూడండి ఇక్కడ ఈ గొర్రెని చేసిన సృష్టికర్తే. సో మన క్రైస్తవులను అందరినీ నడిపిస్తున్న సృష్టికర్త ఒకడే. చూడ గొర్రె ఎంత చక్కగా అదిగో తాడేసి, ఆ తాడు కట్టలేదు కూడా, అక్కడ తాడునే ఈడ్చుకుంటుంది అది. దానికి సైకలాజికల్గా ఏంటంటే అదిగో నేను ఏదో అంటున్నానని మేమంటుంది అది. సైకలాజికల్గా దానికి ఏంటంటే నన్ను కట్టేశారు అనుకుంటుంది, కానీ దాన్ని ఏం కట్టలేదు, అది ఎక్కడికైనా పారిపోవచ్చు. ఇప్పుడు అది చూసారా గొర్రె, దానికి మెడలో తాడు ఉంది కాబట్టి నన్ను కట్టేశారు అనుకుని బుద్ధిగా చక్కగా మేతుంది. సో సైకలాజికల్గా ఏనుగు కూడా అంతే. మనం ఏనుగుని పెద్ద దాన్ని ఒకే కంట్రోల్ చేసిన అవసరం లేదు. ఉట్టినే దానికి ఏనుగుకి చిన్న చైన్ ఈవెన్ గడ్డి పరిగెట్టి కట్టే దాన్ని 2 తాళ్ళు కట్టేసితే నన్ను కట్టేయారనే ఫీలింగ్ తోటి ఇంకా అది అక్కడే ఉండిపోద్ది, కదలదు ఏనుగు. ఎందుకంటే మెదడు తక్కువ, దానికి ఉన్న బలం దానికి తెలియజేయడానికి మానవులకి దొంగలన్నీ ఏమవుతుంది. ఇది చూడు చక్కగా మేతుంది, తర్వాత పిల్లల్ని పెడుతుంది, పొట్టేళ్ళనేమో అమ్మేస్తారు ఉంటారు. చూసారా? సో గొర్రెలు అంటే స్వభావం కలిగి ఉండాలి క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు అని చెప్పి ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే మన కాపరి మంచి గొర్రెల కాపరి. సో గొర్రె సాక్రిఫిషియల్ యానిమలే కానీ అది ఎవరికి హాని చేయదు. చూసారా? సో క్రైస్తవులందరూ కూడా భారతదేశానికి నిజంగా సాక్రిఫైస్. ఏది ఈ దరిద్రాన్ని భారతదేశంలో పుట్టి భారతదేశంలో దరిద్రం అనుభవిస్తూ బతకడమే ఒక సాక్రిఫైస్. ఇంకేం కావాలి? బీజేపీ వాడు ఇంకా అది చాలదు అన్నట్టు ఆల్రెడీ దరిద్రం ఉందిరా ఆయన అంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఇంకా దరిద్రం పట్టించారు. అందుకే వచ్చే ఎలక్షన్స్ ఎందుకు ఈ మధ్యలోనే మోడీని మోడీని అందరు కలిపి సపోర్ట్ విత్డ్రా చేసుకుని, మెయిన్లీ బాబు విత్డ్రా చేసుకుంటే సపోర్టు మోడీ ఇంకా కాళ్ళబేరానికి వచ్చేస్తాడు. బాబు వల్ల వచ్చింది పెద్ద సమస్య అంతను. అప్పుడేమో బాబు మోడీకి సపోర్ట్ చేసి బయటకు వచ్చాడు. ఇప్పుడేమో నీ సపోర్ట్ నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను ఆల్రెడీ ఆ ప్రత్యామ్నాయం చేసుకున్నాను, వేరే వాళ్ళని కొనేసుకున్న ఎంపీలని అన్నట్టుగా యాటిట్యూడ్ వాళ్ళు చూపిస్తున్నా. కానీ బాబు మమ్మల్ని మీ పార్టీతో కలవడమే మీ దయా మా ప్రాప్తి, మాకు ఫండ్స్ కావాలని ఎడుతున్నాడు బాబు గారు. సో ఇలాంటి కాంట్రవర్షియల్ మ్యాటర్ మనం మాట్లాడకూడదు, కానీ వాస్తవం అది. భారతదేశంలో మనం ఒక ఓటర్గా, ఓటేసే వ్యక్తిగా, పౌరుడిగా అది వాస్తవం చెప్పుకుంటాం. ఏ వీడియో అయితే నాకున్న వీడియో ఇదే, దీంట్లో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తాను నేను. సో పెద్ద కామెంట్లు రాతున్నాడు ఒకటి వచ్చి, అందుకే నీ సబ్స్క్రిప్షన్ నాకు అవసరం లేదు పోయి అన్సబ్స్క్రైబ్ చేసి నువ్వు కామెంట్ రాయకు నా దాంట్లోకి. రాస్తే కొంచెం మమ్మల్ని ఏదో వీడియోకి సపోర్టివ్గా
మోటివేషనల్గా చెయ్యి. నీకు నచ్చకపోతే మా వీడియో చూడకు. నిన్ను ఎవడు బతిమాలుతున్నాడు చూడమని రమ్మని. వచ్చి మాతోటి గొడవ పెట్టుకుంటాడు. ఇప్పుడు మనం దారిలో పోతున్నాడు. మన దారి కట్టొచ్చి ఈ రోడ్డు మీద నువ్వు నడవడానికి వీల్లేదు, ఈ దారిలో వెళ్ళడానికి వీల్లేదంటే ఎలాగుంటుంది? భారతదేశంలోనూ అందరికీ స్వాతంత్రం ఉంది. నా వీడియో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. దానివల్ల నీకు ఏమన్నా మెటీరియల్ డ్యామేజ్ అయిపోయి నీకు ఏమైనా ప్రాణాలు పోయే పరిస్థితి ఏమైనా వచ్చిందా నా వీడియో వల్ల? అప్పుడు చెప్పు. అప్పుడు నాకు అందులో ఏమైనా కాంట్రవర్సీ నీకు అంత హర్ట్ చేస్తుంది, అంత ఉపద్రవం వచ్చేసింది అనుకుంటే ఆలోచిస్తాను. అంతేగాని సిల్లీ థింగ్స్కి వచ్చేసి పెద్ద కామెంట్లు రాసేసి కామెంట్ రాయడమే కాకుండా ఇంకో దేనికో జై కొడుతున్నాడు నా వీడియోలోకి వచ్చి కామెంట్లతోటి. నాకెలా ఉంటుంది? అసలే ఆకలి సావులతో సత్తన్నారా బాబు అంటే వచ్చి గొద్దులో పచ్చిమిరపకాయ పెడతానంటే ఊరుకుంటామా? అందుకే నేను అన్సబ్స్క్రైబ్ చేసేమన్నాను. సో అటువంటి వల్గర్ ఫీలోస్ మనకు అవసరం లేదు. లైక్ మైండెడ్ పీపులే కావాలి మన వీడియోకి సపోర్ట్ చేస్తే మంచి కామెంట్ రాదు. అందుకే మచ్చిపూర్ని బ్లెస్ చేయండి. నేను బ్లెస్ చేస్తున్నాను. మీరు కూడా నా కోరిక మేరకు నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. మచ్చిపూర్ బ్లెస్ చేయమని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, కృపగల దేవ, మీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా, ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ సాయంకాల సమయంలో నాయన మచ్చిపూర్ వచ్చిన్నాను తండ్రి. మా చర్చి ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్కి ఫండ్ రైజ్ చేద్దామని ప్రభా నాయన మీ కృపా కనుగ్రహం చూపించి మచ్చిపూర్లో ఉన్నటువంటి మీకు ప్రియమైన బిడ్డలు మీ అనుగ్రహం కలిగి మీ కృపను కలిగి నేను ఉన్నటువంటి ప్రియమైన బిడ్డలు, అలానే ప్రభు క్రైస్తవేతరులైనటువంటి నీతి న్యాయ యథార్థంగా ధర్మంగా జీవిస్తున్నటువంటి నేను ప్రభు వారిని కూడా దర్శించండి. వారికి కూడా మీ కృపను విస్తరింపజేసి అందరూ కూడా రక్షణ పొందుకుని పరలోక రాజ్యాన్ని సంతరించుకునే కృపను వారికి దయచేయండి. అయినా ప్రభా మచ్చిపూర్లో ఉన్నటువంటి మీ మచ్చిపూర్కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్టెడ్ ఎక్కడెక్కడున్నా సరే, వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అందరినీ దర్శించండి. అందరికీ మీ కృపను అనుగ్రహించండి. అందరినీ మీరు కోరుకున్న విధంగా మీ చిత్త ప్రకారంగా సమృద్ధిగా ధారాళంగా దీవించి ఆశ్రయించి అందరూ కూడా రక్షణ పొందుకుని పరలోక రాజ్యాన్ని సంతరించుకుని యేసే నిజదేవుడని గ్రహించుకుని ప్రభువా నాయన పరలోక రాజ్యాన్ని సంతరించుకుని కృపను వారికి విస్తారంగా అనుగ్రహించి వారి ప్రార్థనలన్నింటికీ జవాబులు దయచేయండి. యేసయ్యా నాకు సహాయం చేయని ఒక్క మాటతోటి వాళ్ళకి మేలు చేయండి. వాళ్ళ హృదయంలో యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. ఆ ప్రభు ఏదో నాకు మీద జాలి చూస్తే సరిపోతే నేను ఈ మంచం పెట్ట నుంచి నేను లేచినందుకు కలిగిన కోరిక ఎవరికి కలిగిందో మచ్చిపూర్కి సంబంధించి వారికి మీ సహాయం దయచండి, మంచి ఆరోగ్యం దయచండి. వారికి మీ గాయపడిన హస్తంతో వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచండి. దీర్ఘాయుష్నే ఉండి సుఖశాంతులతో వారందరూ వదిలినట్లు సహాయం దయచండి. అలానే చదువుకుంటున్న బిడ్డలు నాయన చక్కగా మీ సన్నిధి నుండి పరలోక జ్ఞానం పొందుకొని ఉన్నతమైన చదువులు చదువుకుని యేసయ్య మాకు ఎన్నో మేలు చేసేయడానికి మీ నామాన్ని గొప్ప చేసి గణపరిచి మీకు మహిమకరమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఆయన ప్రభా వారందరూ నిజంగా ఆశీర్వదింపబడి దీవించబడడం ద్వారా ఆయన వారందరి ద్వారా నేను ప్రభా వారు నిజంగా ఆశీర్వాదం పొందడం ద్వారా మచ్చిపూర్ని బట్టి మచ్చిపూర్లో ఉన్న ప్రజలను బట్టి అందరూ నిజంగా ఆశీర్వాదం పొందుకుని ఆనందంగా సంతోషంతో ఆయన జీవించడం ద్వారా మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్ చెప్పండి ప్లీజ్. సో నా వీడియో చూస్తున్న మీరు ఆమేన్ చెప్తున్నందుకు ధన్యవాదములు. మీరు ఆమేన్ చెప్పడం ద్వారా నా ప్రార్థనలో ఏకీభవించారు. సో మీరు కూడా మచ్చిపూర్ని ఆశీర్వదిస్తున్నారు. సో నేను ఏ వీడియోలోనూ కూడా ఇలా ప్రేయర్ చేయలేదు. ఈ మచ్చిపూర్కి మరి ప్రభువే ప్రేయర్ చేయించాడు. ముందు వీడియోలన్నిటికి కూడా ప్రేయర్ చేస్తూ వీడియో పెడతాను ఇక. సో నేను ఇక మరి ఈ వీడియో క్లోజ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటిలో వేస్తామండి. అందులో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుంటే గాడ్ బ్లెస్ యూ. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో నెగిటివ్ కామెంట్స్ అయితే దయచేసి రాయొద్దండి. వీడియో చూడండి, పర్వాలేదు. మీకు ఇష్టం లేకపోతే మా వీడియోని ఎక్కడి వరకు చూసారు అక్కడి నుంచి మీరు వీడియో చూడడం మానేసి మా ఛానల్ నుంచి బయటకు వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. కానీ మమ్మల్ని హర్ట్ చేసే విధంగా, మమ్మల్ని బాధించే విధంగా కామెంట్స్ రాయొద్దు. ఎందుకంటే ఏదో
దేవుని కృపను బట్టి ఏదో వీడియో చేసుకుని పెట్టుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఎంకరేజ్ చేస్తే మేము మోటివేట్ అవుతాం, అంతేగాని డిస్కరేజ్ చేస్తే అది మీకు అంత ఆశీర్వాదకరం కాదు. మాకు మమ్మల్ని దుఃఖపెట్టడం వల్ల, నన్ను దుఃఖపెట్టడం వల్ల మీకు మరి దేవుని యొక్క ఉగ్రత ఏమన్నా పడవచ్చేమో అని నా అనుమానం. ఎందుకంటే నేను దుఃఖించడం వల్ల నేచురల్గా ఏంటి ప్రభు ఇటువంటి పరిస్థితి, మరి ఈ పరిస్థితిని సమస్యని నువ్వే చూసుకో, నువ్వే హ్యాండిల్ అంటే దేవుడు చూసుకుంటాడు. ఇంకా తర్వాత దేవుడు కోర్టులోకి వెళ్ళిపోతే ఇంకా ఆయన ఇష్టం. మరి అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దు. దయచేసి పాజిటివ్గా మంచి కామెంట్స్ రాయండి. నెగిటివ్ కామెంట్ రాయదలుచుకుంటే దయచేసి నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి బయటికి వెళ్ళిపోండి. నన్ను బాధించడం కంటే మీరు బయటికి వెళ్ళిపోతేనే నాకు మేలు చేసిన వారు అవుతారు. సో మరొకరు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళు నాకు ఎంకరేజ్మెంట్గా కామెంట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.